కొండ మీద ఉంటాడు ఎంకన్న, నా గుండెల్లో ఉంటాడు పవన్ అన్న. 500 నోటు నలిగినంత మాత్రాన వాల్యూ తగ్గిపోదన్న. అలాగే పవర్ స్టార్ క్రేజ్ కూడా తగ్గదు. నా పేరు డాక్టర్ సూర్య, డాక్టర్ సూర్య ఐపీఎస్. ఐపీఎస్ అంటే ఎం పవర్ స్టార్ సోల్జర్. టికెట్ 1,00,000 రూపాయలు కాదు, 10 రూపాయలు పెట్టా సరే 10 కోట్లు కొడుతుంది అన్న. హాయ్ అన్న, చూసానన్నా, సూపర్ హిట్ అన్న. అందులో డైలాగ్స్ గానీ, అసలు పవర్ స్టార్ జానీ మూవీలో ఎలా లుక్స్ ఉన్నాయో ఆ హెయిర్ స్టైల్ గానీ, ఆ మొత్తం అన్న ఫైట్ సీన్లు గానీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇంకేం బాగున్నాయి పాటలు? ఎలా ఉన్నాయి పాటలు? హైలైట్ గా ఉన్నాయన్న. డైలాగ్స్ కూడా బాగున్నాయన్న. ఫైట్లు ఎలా ఉన్నాయి? ఫైట్లు బుర్రపోడన్నా. పవన్ కళ్యాణ్ గారు కొత్త రకంగా చేస్తున్నారు ఈ సినిమా. ఏంటంటే బుర్రాలు తోడడం కొత్త రకంగా, కొత్త డిఫరెంట్ స్టోరీ అన్నమాట. నీకేమనిపించింది ఈ సినిమా చూడండి? చాలా హ్యాపీగా అనిపించింది అన్న. అదే ఏమనిపించింది? హ్యాపీ? ఎంత హ్యాపీ? ఏమనిపించింది? చాలా హ్యాపీ అన్న. మాట్లాడు. ఇంకా ట్రైలర్ చూసాము, ఏ లేదన్నా 100 కోట్లు దాటిద్దన్న. 24 ఇంకా డైలాగ్స్ అన్న. చెప్పు. ఇంతవరకు మేకలు తినే పుల్లని చూసుంటావు, పుల్ని వేటాడే బొబ్బుల పుల్ని చూసుండవు. జనాలు రావాలని కోరుకుంటారు, కానీ మీరేంట్రా మేము రావద్దని కోరుకుంటున్నాం. వేరమాలు చెప్తే వినాలి. సరే, ఈ సినిమాలో హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ కూడా బాగుందన్న. బాగుందా? నచ్చిందన్న. మరి సినిమా హిట్ అవుతుంటా? హిట్ అవుద్దన్న. పక్కా 1000 కోట్లు దాటుద్ది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం చేస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా ఏ సినిమా చేయలేదు. 4 సంవత్సరాలు కాదన్న, 40 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చేసిన సరే సార్ ఇలా అడుగు పెడితే చాలు. అంటే నువ్వు అతను పెద్ద ఫ్యాన్? నువ్వు పెద్ద ఫ్యాన్ అన్న. ఎలా ఫ్యాన్ అయ్యావు నువ్వు? చిన్నప్పటి నుంచి అన్న. అతను సొంత డబ్బులు కొన్న 1000 కోట్లు ప్రజలకు పెట్టాడన్న. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రియాలిటీ కూడా హీరో అంటారు. రియల్ కూడా హీరో. అంటే ఆయన పేదవాళ్ళకి సహాయం చేస్తాడని నువ్వు ఫ్యాన్ అయ్యి? అవును సార్. ఓకే, గుడ్ సో మచ్. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 4 సంవత్సరాల తర్వాత గ్యాప్ తో రాబోతున్నారు. మరి సినిమా ఇప్పటికే 11 సార్లు అయితే ఆగింది. మరి ఈసారి వస్తుంది అంటావా? వస్తుంది సార్. 500 నోటు నలిగినంత మాత్రాన వాల్యూ తగ్గిపోదన్న. అలాగే పవర్ స్టార్ క్రేజ్ కూడా తగ్గదు. కొండ మీద ఉంటాడు ఎంకన్న, నా గుండెల్లో ఉంటాడు పవన్ అన్న. ఇప్పుడు ట్రైబల్ కి 3 lakhs గిఫ్ట్ ఇచ్చాడు కదా, దాని మీద నీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఇప్పుడు ట్రైబల్స్, అదే ట్రైబల్ యాక్ట్ వాళ్ళకి 3 లక్షలు గిఫ్ట్ ఇచ్చాడంట. దానిపైన నీ అభిప్రాయం ఏంటి? 3 కోట్లు కాదు మేడం, 100 కోట్లైనా ఇస్తాడు సార్. సార్ వారు రీచ్ అయినంత వరకే. రీచ్ అయిందా 100 కోట్లైనా సార్ ఇస్తారు. అంటే ఆయన మంచితనానికి ఇది ఒక నిదర్శనం. ఏ మిస్సింగ్ కేసులైనా ఏమైనా సరే పవన్ కళ్యాణ్ సార్ వారికి వెళ్ళింది అనుకో 24 hours లో క్లియర్ అవుద్ది. కొండ మీద కోతున్నా వస్తుంది. హరిహర వీరమల్ కోసం ఈగర్లీ వెయిటింగ్ అట్లయితే? ఈగర్లీ వెయిటింగ్. ఫస్ట్ 1,00,000 రూపాయలైనా వెళ్తాను మేడం. 1,00,000 అయినా వెళ్తాం. అంత అభిమానం. ఇదే ఊరు? శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం రాజాం గ్రామం అన్న. నా పేరు డాక్టర్ సూర్య, డాక్టర్ సూర్య ఐపీఎస్. ఐపీఎస్ అంటే ఎం పవర్ స్టార్ సోల్జర్. టికెట్ 1,00,000 రూపాయలు కాదు, 10 రూపాయలు పెట్టా సరే 10 కోట్లు కొడుతుంది అన్న. సో ఈ సినిమా కోసం ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నావు? 5 years నుంచి. నెక్స్ట్ ఓజీ కూడా? ఓజీ కూడా. అదేనా ఓజీ అంటే టైంకి రిలీజ్ అవుతుంది అనుకుంటున్నావా? రిలీజ్ అవుతుంది మేడం, ఎవరు ఆపలేరు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నాం ఇక్కడ. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఏం చెప్తాం అనుకుంటున్నావు ఆయనకి ఒక మాటలో? అతను మంచి వ్యక్తి. ఆ సొంత డబ్బులు ఏమైనా చేయాలనుకుంటున్నావా నీ తరపు నుంచి? ఇంకా ఏమైనా ఏం మంచి పనులు చేయాలనుకుంటున్నావు? అన్ని మంచి పనులే చేస్తున్నారు. సొంత కొన్ని 100 కోట్లు ప్రజలకు పెట్టారు. చాలా మంది ట్రోలింగ్ చేశారు పవన్ కళ్యాణ్ 3 భార్యలు అని. ఏ భార్య కూడా మా ఆయన మంచోడు కదా అని అనలేదే. ఇంకోటి ఆయన తరపు నుంచి అయితే సీఎం గా నువ్వు ఎదురు చూస్తున్నావు? ఎదురు చూస్తాను. కంపల్సరీ అవుతారని? కంపల్సరీ అవుతారు. మేము ఓట్లేసి గెలిపిస్తాం. అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మంచితనానికి దేశం ఏమన్నా బాగుపడితేమో, అదే రాష్ట్రం అనేది ఏమన్నా బాగుపడితే చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.